మండే కాలం వస్తోంది. ఎండలు పెరుగుతున్నాయి. ఆ ఎండలే మృత్యువుని తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న జికా వైరస్ వ్యాప్తికి వేడి అత్యంత అనుకూలమని తేలింది. వ్యాధిని వ్యాపింపచేసే మిసైళ్ల దోమలు చెలరేగిపోతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. పలు దేశాలను గజగజలాడిస్తున్న జికా వైరస్ మరింత రెచ్చిపోనుంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు జికా వైరస్ను వ్యాపింపజేసే దోమకు అత్యంత అనుకూలమని పరిశోధనలో తేలింది. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు ఈడిస్ ఈజిప్టు దోమలు మరింత రెచ్చిపోయి వ్యాధి వ్యాప్తిని వేగవంతం చేస్తాయని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వేడి వల్ల దోమల్లో ఆకలి పెరుగుతుందని, దీనివల్ల వ్యాధి వ్యాప్తి పెరుగుతుందంటున్నారు. ఇటీవల జికా ప్రభావం ఎక్కువగా కనిపిస్తున్న ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నవే. ఆ మధ్య స్వైన్ ఫ్లూ ప్రపంచాన్ని వణికించింది. వాతావరణంలో వేడి పెరిగితే ఆ వైరస్ పరారవుతుంది. కానీ జికా వైరస్ అలా కాదు. వేడి తగిలితే మరింత విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ప్రస్తుతానికి మన దేశంలో ఆ వైరస్ లేదు. కానీ దాని వేగం చూస్తుంటే దేశంలో ప్రవేశించే అవకాశాలు లేకపోలేదు. ఈ వైరస్ పై కేంద్రం ఇప్పటికే అప్రమత్తమైంది. వ్యాధి నివారణకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. వైరస్ ప్రభావిత ప్రాంతాలకు గర్భిణీలు వెళ్లవద్దని కేంద్రం సూచించింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ కు తొలి వ్యాక్సిన్ భారత్లో తయారైంది. అది కూడా మన హైదరాబాద్లోనే. భారత్ బయోటెక్ సంస్థ ఈ ఘనత సాధించింది. 2.5 ఏళ్లుగా జికా వైరస్ పై పరిశోధన జరుపుతున్నామని, 9 నెలల క్రితమే పేటెంట్ తీసుకున్నామని భారత్ బయోటెక్ చైర్మన్ ఎండి డాక్టర్ కృష్ణ ఎల్లా తెలిపారు. ప్రయోగశాలలో పరీక్షించిన తర్వాత పూర్తి స్థాయిలో పరీక్షలు జరపాల్సి ఉందన్నారు. ఈ పరీక్ష గనుక విజయవంతం అయితే ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టుకు నిజమైన ఉదాహరణ అవుతుందన్నారు. జీకా అనేది ఒక ఫారెస్ట్ అండి. యుగండాలో ఎన్టీపీ దగ్గర ఒక 100 మైల్స్లో ఒక జీకా అని ఒక ఫారెస్ట్ ఉంది, చిన్న ఫారెస్ట్. ఆ ఫారెస్ట్లో ఈ వైరస్ని కనిపెట్టారు కాబట్టి దీన్ని జీకా వైరస్ అంటారు. ఇది మేము వచ్చి 2006 నుంచి చికెన్ గున్యా వ్యాక్సిన్ గురించి వర్క్ చేస్తున్నామండి. ఆ చికెన్ గున్యా వ్యాక్సిన్ పనిచేసేటప్పుడు అది మాకు పాలినేషన్ కల్చర్ నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసామంటే ఈ మోస్ట్లీ జీకా ఒకటి రావచ్చు ఇక్కడికి, ఇండియాకి. మోస్ట్ ఇంపార్టెంట్ ఆ మస్కిటోస్ మన ఇండియాలో ఉంది. ఇంకా మస్కిటోస్ ఉంటే ఇంకా డెఫినెట్గా వస్తారు. ఏదో ఆ మస్కిటోన పాలినేషన్స్ రావచ్చు, లేదా బ్రెజిల్ నుంచి ఎవడన్నా ట్రావెలర్ వెళ్ళి వాడు ఇక్కడికి వచ్చి ల్యాండ్ అయినంటే వాడు వచ్చి ఆ మస్కిటోస్ ఫీడ్ అయింది అనుకోండి, అటు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ 2 వ్యాక్సిన్ కలిపితే బాగుంటుంది, వ్యాక్సిన్ కాంబినేషన్గా బాగుంటుందని చెప్పి 2014లో మేము స్టార్ట్ చేసాం వ్యాక్సిన్ ఈ వర్క్ పైన. 2015 జూలైలో మేము ప్యాటెంట్ ఫైల్ చేశాం. కాబట్టి మా ప్యాటెంట్ విల్ క్లియర్లీ ఇండికేట్ that we are the first patent holder in the world on Zika vac. మరోవైపు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న జికా వైరస్ కు హైదరాబాద్లో వ్యాక్సిన్ కనుగొనడంపై నిపుణులు హర్షం వ్యక్తం చేశారు.